తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఈ కీలక పదవి దక్కుతుంది అన్న చర్చ అయితే చాలా రోజులుగా సాగుతోంది. రకరకాలైన పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన గత 4 దశాబ్దాలుగా టీడీపీకి ఎంతో సేవ చేస్తున్నారు. అన్న ఎన్టీఆర్ పిలుపుని అందుకొని రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా, సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుంది మురళీమోహన్కు. ఆయన వయసు ఇప్పుడు 84 ఏళ్ళు. ఇదిలా ఉంటే తన జీవితకాలంలో స్వామివారి సేవ చేసుకునే అదృష్టం కలిగించాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మురళీమోహన్ రిక్వెస్ట్ చేశారు అని అంటున్నారు. పాలిటిక్స్కి కూడా ఆయన 2019లోనే స్వస్తి చెప్పిన నేపథ్యంలో ఆధ్యాత్మిక పదవిని చేపట్టి తృప్తికరంగా అధికారిక పదవుల నుంచి రిటైర్ కావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. దానిని చంద్రబాబు కూడా ఆమోదముద్ర వేశారు అని అంటున్నారు. టీటీడీకి సరైన నాయకత్వం వహించేవారు కూడా కావాలన్నది కూడా టీడీపీ ఆలోచనగా ఉంది అంటున్నారు. మరో వారం రోజుల్లో టీటీడీ చైర్మన్కి సంబంధించి మురళీమోహన్ నియామకం మీద అధికారిక ఉత్తర్వులు వస్తాయని అంటున్నారు. మరికొన్ని నామినేటెడ్ పదవుల భర్తీతో పాటుగానే టీటీడీ పోస్టులను భర్తీ చేస్తారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు, టీటీడీ చైర్మన్ పోస్టు గురించి కూడా చంద్రబాబు జనసేన, బీజేపీ మిత్రులతో చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ పదవి విషయంలో టీడీపీలోనే అనేక మంది సీనియర్లు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు అయితే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేరుని అనుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే సినీ ప్రముఖులు కె రాఘవేంద్రరావు, సి అశ్విని దత్ పేర్లు కూడా వచ్చాయి. దాంతోపాటు త్రిబుల్ రఘురామకృష్ణమరాజు పేరు కూడా వినిపించింది. కానీ చంద్రబాబు మాత్రం చివరికి మురళీమోహన్కు ఓటు వేశారని అంటున్నారు. ఆయన పార్టీకి వీర విధేయుడు కావడమే కాదు, ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడు అని అంటున్నారు. సో మురళీమోహన్ కొత్త చైర్మన్గా టీటీడీకి రాబోతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎవరికి టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెడతారా అనేది. ఎందుకంటే చాలామంది ఆశావాహులు క్యూలో నుంచొని ఉన్నారు కాబట్టి మురళీమోహన్ వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.